అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి ఈ 2025 సంవత్సరం ఏ రోజున వచ్చింది, పూజను ఎలా ఆచరించాలి, ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దామండి. క్షీరాబ్ది ద్వాదశి తిథి ఈ 2025 సంవత్సరం నవంబర్ 1 శనివారం అర్ధరాత్రి 2:42 ప్రారంభమై అంటే తెల్లవారితే ఆదివారం నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకైతే ఉంటుంది. అంటే ఆదివారం అంతా ద్వాదశి తిథి ఉంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను కాపాడే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే తులసి పూజ. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొంటారు. మేల్కొన్న మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజున తులసి దామోదర కళ్యాణం జరిపిస్తారు. ఈ రోజున తులసి మాతను నారాయణ సమేతంగా పూజించగలిగితే సౌభాగ్యం సిద్ధిస్తుంది అంటారు. ఈ రోజున తులసి మాత ద్వారా ఆ నారాయణ అనుగ్రహం మనకు అందజేస్తారు అని అంటారు. అయితే పూజ ఎలా చేసుకోవాలి అంటే ఈ రోజున తులసి చెట్టు, ఉసిరి చెట్టును కలిపి పూజించాలి. ముందుగా తులసి కోట దగ్గర గోమయంతో అలికి శంకు చక్ర నామాలు పద్మం వేసుకోవాలి. ఆవు పేడతో అలికి ముగ్గులు వేసుకోవడం కుదరని వాళ్ళు మంచినీళ్లు చల్లి శుభ్రం చేసుకొని శంకు చక్రం నామం పద్మం వేసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టులో నారాయణుడు ఉంటాడు అంటారు. అదే విధంగా తులసి మొక్క రూపంలో లక్ష్మీదేవిగా భావించి ఇద్దరకు వివాహం అనేది జరిపిస్తారు. తులసి కోటలో శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోని గాని చిన్న ప్రతిమని గాని లేదా శ్రీకృష్ణుల విగ్రహాన్ని గాని పెట్టి పూజ చేసుకుంటే మంచిది అంటారు. ఉసిరి మొక్కను చెట్టు ఫలంగా తెచ్చుకుని నాటుకుంటే చాలా మంచిది. అలా కుదరని వాళ్ళు చిన్న ఉసిరి కొమ్మనైనా తీసుకువచ్చి తులసి కోటలో నాటి ఈ పూజను చేస్తారు. మరి తులసి కోట ఆనవాయితీ లేకుంటే ఎలా ఈ పూజను చేసుకోవాలి అంటే చుక్కలు కనబడే చోట శుభ్రం చేసుకొని శంకు చక్ర నామాలు పద్మం వేసుకొని చేసుకోవచ్చండి. ముందుగా ఏ పూజ చేసినా తొలి పూజ గణపతిదే కాబట్టి ముందుగా పసుపు వినాయకుని తయారు చేసుకొని పూజనైతే ప్రారంభిద్దామండి. పసుపు వినాయకుని తయారు చేసుకుని పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామి వారికి షోడోపచారాలతో అయితే పూజ చేస్తున్నానండి. మీరు అన్ని ఉపచారాలతో పూజ చేయలేకపోతే పంచోపచారాలతో అయినా పూజ చేసుకోండి. పంచోపచారాలు అంటే ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, ఆత్మ ప్రదక్షిణ. ఇలా స్వామి వారిని పూజ చేసుకుని గణపతి అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదవడం రాకపోతే ఓం గం గణపతి నమః అనుకుంటూ పూజ చేసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి బుక్ అయితే దొరుకుతుందండి. ఆ బుక్ లో పూజ ఎలా చేసుకోవాలి కదా అనేది చదువుకుంటూ ఈ పూజను చేసుకోవచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశినే చిలకల ద్వాదశిని కూడా అంటారు. ఈ రోజున అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన రోజు కాబట్టి ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అలాగే చిలికారు కాబట్టి చిలకల ద్వాదశి అని, పావన ద్వాదశి అని, యోగీశ్వర ద్వాదశి అని రకరకాలుగా పిలుస్తుంటారు. చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించిన వారు విరమించే రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన స్వామివారు కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొని సతీ సమేతుడై అంటే లక్ష్మీదేవి సమేతుడై బృందావనానికి విచ్చేస్తుంటాడట. ఈ రోజున తులసి దామోదర వివాహం చేస్తుంటారు. అంటే ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి చాలా మంది పసుపు కొమ్మును కట్టి వివాహం చేస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక వరం ఇచ్చాడట. బ్రహ్మాది దేవతలతో కలిసి లక్ష్మీ సమేతంగా నేను బృందావనానికి వేంచేయుచున్న సమయంలో ఎవరైతే దీపాలు వెలిగించి నన్ను ఆరాధిస్తారో వారికి ఎటువంటి సంకల్పమైన నెరవేరే వరం స్వామివారు ఇచ్చారట. ఈ రోజు స్వామివారిని గోవింద నామాలతో గాని, వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలతో గాని, విష్ణు సహస్రనామాలతో గాని పూజించాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం, తులసి అష్టోత్తరం చదువుకుంటే మంచిదండి. ఈ రోజున ఉసిరి దీపాలను వెలిగిస్తారు. ఇక్కడ నేను 5 ఉసిరి దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను కూడా తయారు చేసుకుని శంకు చక్ర నామాలతో అలంకరించి పెట్టుకున్నానండి. ఇవి కూడా నేను ఇక్కడ 5 దీపాలను అయితే పెడుతున్నాను. ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి అంటే 9, 11, 21 ఇలా ఎన్ని దీపాలనైనా వెలిగించుకోవచ్చు. అలాగే అరటి దొప్పల్లో దీపాలను కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ముందుగా నేను ఇక్కడ స్వామి అమ్మవార్లు చిన్న చిన్న విగ్రహాలను అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఏ విగ్రహాలు లేకుంటే చిన్న మట్టి ముద్దను దామోదరుడుగా భావించి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి ఇష్టమైన తులసి మాలతో అయితే నేను అలంకరించుకుంటున్నానండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజను సాయంత్రం వేళలో చేసుకుంటాం కాబట్టి ఈ దీపాల వెలుతురు నిండుగా ఉండేలా చూసుకోండి. ముందుగా
పిండి దీపాలను వెలిగించుకుంటున్నాను. ఉసిరి దీపాలను, అరటిదొప్పల దీపాలను ఎప్పుడు వెలిగించాలి అనేది తర్వాత చెప్తానండి. నేను ఇక్కడ షోడశోపచారాలతో అయితే పూజ చేసుకుంటున్నానండి. అంటే షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలండి. ముందుగా దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసుకోండి. తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని అక్షింతలైతే స్వామివారు అమ్మవారి మీద అయితే వేయాలండి. తర్వాత ఒక పుష్పం తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లను స్వామి అమ్మవార్ల మీద చిలకరించాలి. తర్వాత అమ్మవారికి అయితే నేను వస్త్రం సమర్పిస్తున్నానండి. వస్త్రం మీ దగ్గర లేకుంటే పత్తితో ఇలా చేసుకొని పసుపులో ముంచి వాటిని కూడా సమర్పించవచ్చండి. ఇప్పుడు గంధం, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో పూజ చేసుకోండి. ఇక్కడ నేనైతే షోడశోపచారాలతో అయితే పూజ చేశాను. మీరు ఇక్కడ పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అంటే పంచోపచారాలు అంటే ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, ఆత్మ ప్రదక్షిణం. ముందుగా తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకుని తులసి కోటను నిండుగా అలంకరించుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న దీపాలన్నింటినీ వెలిగించుకోవాలి. ముందుగా అగరబత్తులతో ధూపం చూపించాలి. తర్వాత మనం వెలిగించిన దీపాల దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచి సాక్షాత్తు దీపం దర్శయామి అని అనుకుంటూ దీపాలను స్వామి అమ్మవార్లకి చూపించాలి. ఇక్కడ ఉన్న ఉసిరి దీపాలను, అరటిదొప్పల దీపాలను అయితే లాస్ట్ లో వెలిగించాలండి. ఈ వెలుగులోనే కథ చదువుకోవాలి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి కథ కార్తీక పురాణం బుక్ లో కూడా ఉంటుందండి. ఇప్పుడు మూడవది నైవేద్యం. స్వామి అమ్మవార్లకైతే నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వడపప్పు, పానకం, చలివిడి, ఖర్జూరం, చెరుకు, అరటి పండ్లు, బెల్లంతో చేసిన పాయసం, కొబ్బరికాయని సమర్పించాలండి. మీ వీలుని బట్టి నైవేద్యాలు పెట్టుకోండి. ఈ నైవేద్యాల పైన నీటిని చల్లుకొని రెండు చేతులతో స్వామి అమ్మవారికి 5 సార్లు చూపించాలండి. తర్వాత నీరాజనం అంటే మంగళహారతి అయితే ఇవ్వాలి. వీలుంటే పచ్చ కర్పూరంతో ఈ హారతిని ఇవ్వండి. ఇప్పుడు 3 ప్రదక్షిణలు చేసి తులసి దామోదరుల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు తులసి కోట నీడను తొక్కకూడదు, దాటకూడదండి. కాబట్టి నీడతో పాటే ప్రదక్షిణ చేయాలి. ఇలా పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించానండి. అలాగే నేను 3 ముత్తైదువులకైతే తాంబూలం ఇస్తాను. అలా ఇస్తే చాలా మంచిది అంటారు. తర్వాత తులసి అష్టోత్తరం గాని, దామోదర అష్టోత్తరం గాని చదువుకోవచ్చు. ఈ ద్వాదశి రోజున తులసి దామోదరులు కళ్యాణం జరిపించాలి అనుకున్న వారు అయితే ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలి అంటే ఈ రోజున అంటే ఈ ద్వాదశి రోజున తులసి దామోదర కళ్యాణం జరిపించాలి అనుకున్న వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత ఉపవాస నియమాన్ని విరమించాలి. ఆరోగ్యరీత్యా ఏవైనా కారణాలు ఉన్నట్లయితే ఉపవాసం ఉండలేని వారైతే పండ్లు, పాలు, అల్పాహారమైన తీసుకుని తులసి దామోదరుల కళ్యాణం చేసుకోవచ్చు. ఉసిరి కొమ్మను పెట్టి పూజించిన వారు ఆ ఉసిరి కొమ్మని ఏం చేయాలి అంటే ఈ నెల మొత్తం ఉసిరి కొమ్మలో దామోదరుడు ఉంటారు అంటారు. కాబట్టి ఆ కొమ్మను అలాగే ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పాడ్యం వరకు ఆ కొమ్మను అలానే ఉంచి పాడ్యం తర్వాత ఉసిరి కొమ్మను ఏదైనా నదిలో గాని లేదా చెట్టు దగ్గర గాని వేసుకోవచ్చు. అయితే ఈ పూజలో ఉసిరి దీపాలు అవి పెట్టాం కదండి, ఇవి బాగా కాలిపోయి ఉంటే ఎవరు తొక్కని చోట గాని లేదా నదిలో గాని వేయవచ్చండి. బాగుండి ఇంట్లో దేనికైనా వాడుకుంటాము అంటే వాడుకోవచ్చండి. స్వామివారి దగ్గర నివేదించినవి కాబట్టి అవి ప్రసాదం కిందే లెక్క కాబట్టి వాడుకోవచ్చు. లేకుంటే నదిలో గాని ఎవరు తొక్కని చోట గాని వేయండి. అలాగే పిండి ప్రమిదలను గోమాతకైతే తినిపించండి. మీకు గోమాత అందుబాటులో లేకుంటే వీటిని కూడా ఎవరు తొక్కని చోట గాని పారే నీళ్ళల్లో గాని వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే.